అతని సృష్టించినదొక సృష్టికర్త ఒక అతని సృష్టించినదొక ఆ అమ్మకి తెలియని చిత్తాలు ఎన్నో ఈ సృష్టిని స్తంభింపచేసే. రే వాసు, ఎప్పుడొస్తావురా? నీ కోసం ఈ ప్రాణం ఎదురు చూస్తోందిరా. త్వరగా రారా, రారా. హలో డాక్టర్ గారండి, నేనండి, భారతమ్మనండి. చెప్పండి. ఈరోజు నన్ను వచ్చి కలవమన్నారు, కానీ నా కొడుకు దుబాయ్లో ఉన్నాడు. వాడు రాలేదు. వాడు రాగానే వచ్చి కలుస్తాం. మీ హెల్త్ కండిషన్ అసలు ఏం బాగోలేదు. ఈ విషయం మీకు కూడా తెలిసే. అసలు మీ పరిస్థితి గురించి మీ అబ్బాయికి చెప్పారా? మీకు త్వరగా ట్రీట్మెంట్ చేయాలి. నాకేం ప్రాబ్లం లేదు, తర్వాతకి మీ ఇష్టం. వాడు రాలేదు. వాడు రాగానే వచ్చి కలుస్తాం డాక్టర్. సరే. డాక్టర్కి చూపించావా? సుధా 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 ఇంట్లో లేనట్టుంది. సరుకులు తేవడానికి బయటికి వెళ్ళినట్టుందిరా. ఏందమ్మా నీకు ఇలా ఉందనే విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేవు? దేశం కాని దేశంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నా నా గురించి చెప్పి నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని. సరే అమ్మా, అలా డాక్టర్ దగ్గరికి వెళ్దాము. మీరు వీడమ్మా నా కొడుకు ఈరోజే దుబాయ్ నుండి వచ్చాడు. మీ అమ్మగారి పరిస్థితి మీకు తెలియదా? ఉద్యోగాలు డ్యూటీలు ముఖ్యమే, కానీ కుటుంబం కూడా ముఖ్యమే. మీరు వచ్చేదాకా ఈ ప్రాణం ఆగుతుందా? ఇంత కూడా బాధ్యత లేకపోతే ఎలా? సారీ, నాకు నిజంగా తెలియదు డాక్టర్. తెలిసి ఉంటే ఇలా నిర్లక్ష్యం చేసేవాడిని కాదు. మా అమ్మ అంటే నాకు ప్రాణం డాక్టర్. ఓకే ఓకే, కూల్ డౌన్. బామ్మగారు మీరు కొంచెం బయట వెయిట్ చేస్తారా? మా అమ్మగారి కండిషన్ ఎలా ఉంది డాక్టర్? మీ అమ్మగారికి అర్జెంట్గా ఆపరేషన్ చేయాలి. మినిమం 10 లక్షల దాకా అవుతుంది. ఎంత త్వరగా ట్రీట్మెంట్ చేస్తే అంత మంచిది. మనీ అరేంజ్ చేసుకొని వస్తా డాక్టర్. ఆల్రెడీ ఆమెకి మందులు ఇచ్చాము, అవే వాడండి. సరే డాక్టర్. సరే. వచ్చి అమ్మకు ఆరోగ్యం బాగాలేదని నాకు ముందే ఎందుకు చెప్పలే? నిన్నే అడిగేది. నెల నెల డబ్బులు పంపిస్తున్నాను కదా, ఏం చేస్తున్నావు? ఇల్లు కొనుక్కుందామన్నాను. మీకు తెలుసా, ఆ విషయం మీకు కూడా చెప్పాను. ఇల్లు కొనుక్కుందామని డబ్బులు జాగ్రత్త చేస్తున్నాను. మా అమ్మ కంటే నాకు ఏది ఎక్కువ కాదు. ముందు బ్యాంకుకు వెళ్ళి మొత్తం డబ్బు తీసుకురా, ఎల్లు. అమ్మా, ఉన్న డబ్బు సరిపోదమ్మా. మా ఫ్రెండ్స్ను కలిశాను. నేనున్నానమ్మా, నీకేం కాదు. బాధపడకమ్మా. నా గురించి తెలిసేసరికి వాడు అలా కంగారు పడుతున్నాడంతే. చీ, నీవు మాట్లాడకు. రాక రాక ఇంటికి వస్తే చెప్పాల్సిందని చెప్పి తిట్టించావు. అయినా నీకు ఏ లోటు చేశానని నేను చూడకుండానే బ్రతికావా ఇన్నాళ్ళు? నేనన్నానా? సొంతింటి రాత లేదనుకుంటా. ఇల్లు కొనుక్కుందామని రూపాయి కూడా పెడితే నీ రోగంతో మొత్తం ఊడ్చేస్తున్నావు. నేనా? మరి లేకపోతే నా డబ్బంతా ఊడ్చిపెట్టి ఆపరేషన్ చేయిస్తే 100 ఏళ్ళు బతుకుతావా? మహా అయితే 4 ఏళ్ళో 5 ఏళ్ళో. మరి మేము 100 ఏళ్ళు బతకాలి, అది ఈ అద్దె కొంపలో. ఇప్పటికైనా ఆయన అక్కడ, నేను ఇక్కడ. ఓ పిల్ల లేదు, ఓ పీచు లేదు. జీవితం చివరికి వచ్చింది. పిల్లల భవిష్యత్తు
ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం పగేమో ప్రాణమయ్యేనా ప్రేమలే దూరమై దాంట్లో తప్పేముంది? నేనేమైనా 100 ఏళ్ళు బతికేది ఉందా? బతికి ఏదైనా ఉద్ధరించేది ఉందా? నా పిల్లల భవిష్యత్తే నాకు ముఖ్యం. వారి సంతోషానికి జీవితానికి నేను అడ్డం కాకూడదు. ఇలా ఎవరి తలరాత ఎవరు రాస్తారు? దైవమున్నాడు నడుపుతున్నాడు నడుపుతున్నాడు. ఎవరి తలరాత ఎవరు రాస్తారు? దైవము ఎప్పుడు అమ్మ అమ్మ, మేము మనుషులం కాదా? అమ్మ ఎక్కడా ఉందో, ఎక్కడన్నా చచ్చిందో నాకేం తెలుసు, ఏడికి పోయిందో. సుధా, మా అమ్మ నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. నువ్వే ఏమిటని ఉంటావు. చిన్నప్పుడు మా నాన్న నన్ను వదిలేసి వెళ్ళిపోతే నా కోసం 3 కప్ చేసింది మా అమ్మ. నా కడుపు నింపడానికి రాలెత్తిన కూలి అయింది మా అమ్మ. నీలాగే నా సుఖం నాకు ముఖ్యమని ఆలోచించి ఉంటే, మా అమ్మ ఇంకొకరిని పెళ్లి చేసి వెళ్ళిపోయి ఉంటే నేను ఎక్కడ ఉండేవాణ్ణి? తనలాగా నన్ను పనికి పెట్టకుండా, 4 మొక్కలు చదివించబెట్టకుండా ఇప్పుడు నేను నిన్ను నన్ను పోషించగలిగేవాణ్ణి కాదు. తన జీవితాన్ని త్యాగం చేసింది మా అమ్మ నా కోసం. అలాంటి మా అమ్మను నువ్వు గెంటేశావు కదనే. నువ్వు ఒక అమ్మాయి ఉంటే నీకు తెలిసేదే ఒక అమ్మ విలువ. మన సుఖం గురించి ఆలోచించాను కానీ మీకు దూరమయ్యే పరిస్థితి తెచ్చుకుంటుందని తెలుసుకోలేకపోయాను. తప్పు చేశాను, క్షమించండి. పద, అత్తయ్య గారిని తీసుకొద్దాం. అయ్యా అమ్మా, అయ్యా అమ్మా, అయ్యా అమ్మా, అయ్యా. అమ్మా, అయ్యా అమ్మా. ఛీ! అమ్మా, నన్ను క్షమించు అమ్మా. తప్పు చేశాను అమ్మా. అమ్మా, ఊరుకో నాన్న, అందరూ చూస్తున్నారు. మా అమ్మను పిచ్చగెత్తడి చేసావు కదలే. మనసున్న ఏ కొడుకు చూడలేని స్థితిలో మా అమ్మను చూపించావు కదనే. అమ్మా, నన్ను క్షమించండి అత్తయ్య గారు. ఊరుకో అమ్మా. సుధా, నువ్వు ఏడిస్తే నాకేమైనా సంతోషమా చెప్పు? అలా ఎలా అనుకున్నావే? ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డల జీవితాలు బాగుపడాలనే కోరుకుంటారు, అంతేకాని రోగాలు రావాలని, వచ్చిన రోగాలకి బిడ్డల జీవితాలు బలిపెట్టుకోవాలని అనుకోము. మీరు దూరం అయితే మా జీవితం బాగుంటుంది అనుకున్నామే కానీ ఇలా సంతోషంగా ఉండే జీవితాన్ని నాశనం చేసుకుంటామని తెలుసుకోలేకపోయాను. తప్పు చేశాను, క్షమించండి అత్తయ్య గారు. పద, ఇంటికి వెళ్దాం. అమ్మను మించి దైవం ఉన్నదా? ఆత్మను మించి అర్థం ఉన్నదా? అమ్మను
ఈనాటి సమాజంలో ప్రతి ఒక్క కొడుకు కోడలు చూడవలసినటువంటి స్క్రిప్టు. అదేవిధంగా కళ్ళ ముందు బిడ్డకు చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపించి జోలపాడి నిద్రపుంచిన తల్లిని చూసిన ఎవడైనా కన్న తల్లిదండ్రులను నడివీధుల పాలు చేయలేడు. ఎందుకంటే ఆ తల్లిలాగే తన తల్లి కూడా తనను అలాగే పెంచింది అనే ఇంగిత జ్ఞానం తెలిసి ఉన్న ఏ కొడుకు కూడా తన యొక్క తల్లిని వృద్ధాశ్రమంలోకి పంపించలేడు. ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి.